హీరోయిన్ తమన్నా ఇప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పబోతోందా? సడన్ గా కెరీర్ లో శృతి పెంచిన శృతి హాసన్ కూడా 2024లో తన కొత్త జీవితం షురూ చేయబోతోందా? మిల్క్ బ్యూటీ తమన్నా, తమిళ పొన్ను శృతి హాసన్ ఇద్దరి జర్నీ ఒకేలా ఉండబోతోందంటున్నారు. కొత్త గుసగుసలు పెరిగాయంటున్నారు. అవేంటో మీరే చూసేయండి. మిల్క్ బ్యూటీ తమన్నా టాప్ స్టార్స్ తో జోడీ కట్టింది. యంగ్ హీరోలతో ప్రయోగాలు చేస్తోంది. పెద్ద హీరోలతో ఫ్లాపులు, చిన్న హీరోలతో సక్సెస్లు సొంతం చేసుకుంటూనే ఓటీటీలో ప్రయోగాలు చేస్తోంది. ఇన్ని చేసినా ఫైనల్ గా 30+ ఏజ్ లో తన కెరీర్ గ్రాఫ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టే అంటున్నారు. F3 బోలా శంకర్ తర్వాత తమన్నాకు పెద్ద హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ కష్టమేనా? మరోవైపు పెళ్లి గుసగుసలు కూడా పెరిగాయి. కాజల్లా పెళ్లి కబురుతో తమన్నా కూడా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అలా చూసినా మిల్కీ బ్యూటీకి ఇదే కెరీర్ లో ఫైనల్ స్టేజ్ అంటున్నారు. సమంత క్లైమాక్స్ లో మళ్లీ కథ మొదలు పెడుతుందంటున్నారు. హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో నార్త్ లో ఫోకస్ అయిన సమంత మరో హిందీ ప్రాజెక్ట్ చేయబోతోంది. శాకుంతలం పూర్తి చేసి యశోద ప్రాజెక్ట్ చేస్తోంది. పర్సనల్ లైఫ్ లో చేదు జ్ఞాపకాలతో డీలా పడ్డ తను మళ్లీ సినిమాలతో బిజీ అయింది. పుష్ప సాంగ్ హిట్ తర్వాత తన లెక్క కూడా మారింది. కరెక్ట్ గా పెళ్లి టైం వచ్చేసరికి పెద్ద సినిమాలతో బిజీ అయిన కాజల్ ఆ తర్వాత 7 అడుగులు నడిచింది. తల్లిగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది. అయితే తనలానే ఇప్పుడు తమన్నా ముందడుగు వేస్తుందంటున్నారు. శృతి హాసన్ కెరీర్ గ్రాఫ్ కూడా చేరాల్సినంత పీక్స్ కి చేరినట్టే అంటున్నారు. 30+ ఏజ్ దాటారంటే సీనియర్ హీరోయిన్లుగా మారినట్టే. నయనతార, త్రిషాల ప్రయోగాలు చేస్తే ఓకే, లేదంటే హీరోయిన్ల కెరీర్ క్లోజ్ అయినట్టే. ఆ దశకే తమన్నా, శృతి హాసన్ చేరారంటున్నారు. క్రాక్ హిట్ వల్లే సలార్ లో ఆఫర్ పట్టేసి ఆ ప్రాజెక్టుతో బిజీ అయిన శృతి హాసన్ బాలయ్య మూవీ తర్వాత ప్రయోగాలకే పరిమితమంటూ కామెంట్లు పెరిగాయి.